ఈ రాష్ట్ర ప్రజలు ఒక విలక్షణమైన తీర్పు ఇస్తే ఆ తీర్పు ఫలితాలు వచ్చినాయి. ఏమని వచ్చినాయి? ఒక అరాచకవాది, ఒక అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూల్చివేసినటువంటి రోజు అది ఫలితాలు వచ్చిన రోజు. పోకట వేళతో ఒక అవినీతి సామ్రాజ్యాన్ని తరిమి కొట్టినటువంటి ఫలితాలు వచ్చినటువంటి రోజులు. ఈ రాష్ట్ర ప్రజలు అద్భుతమైన ఫలితాలు ఇస్తే ఆనాటి పాలకులకు 11 సీట్లు వచ్చినాయి. అది జీర్ణించుకోలేక ప్రజలు ఇచ్చిన తీర్పు ఏ రోజు వచ్చిందో ఆ రోజుని వెన్నుపోడిందంట. అంటే మీరు చేసిన తప్పుడు ప్రజలు నీకు వెన్నుపోడు పొడవక మిమ్మల్ని ఇంకా కొనసాగిస్తా చెప్పి అనుకోవడం మీ భ్రమ. మీరు ఎవరి మీద చేస్తున్నారు? ప్రజలు ఇచ్చిన తీర్పు మీద ప్రజల మీద వెన్నుపోటు అంటున్నారా? నిశ్చిగ్గుగా మీ మానసిక స్థితి ఏమైపోయింది? మీకు ప్రజల మీద ఈ విధంగా మాట్లాడతారా? మేము కూడా ఉన్నాము, 11 ఉన్నాయి, అయినా కానీ మేము ఉన్నామని చెప్పుకోవడం కోసం తీసుకున్నాం. మేము ప్రజాస్వామ్య విలువలను గౌరవించాం. మీరు ఎన్ని వేషాలు వేస్తున్నా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ వాటికి ముందుకు రాణిస్తున్నాం. అలాగని చెప్పేసి మిమ్మల్ని తిరస్కరించిన ప్రజల మీద ధర్నాలు చేయడం కరెక్ట్ కాదు. ఇది మేము చేస్తాం. ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు పెడుతున్నాం.